ప్రభుత్వాలు మారినా నేతన్నల జీవితాలు మాత్రం మారటం లేదు. కరోనా తర్వాత చేనేత రంగం పూర్తిగా కుదేలైంది. ఎక్కడ వేసిన గుంగలి అక్కడే అన్న చతంగానే పరిస్థితులు మారాయి. ఆర్థిక భారం తట్టుకోలేక ఆకలి చావులకు బలవుతున్నారు. అగ్గిపెట్టెల్లో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన నేతన్నల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. ప్రభుత్వాల సహకారం అరకొరగానే ఉండటంతో చేనేత రంగం మూలన పడుతోంది. అటు ఆర్థిక భారంతోనూ కొట్టుమిట్టాడుతున్నారు. ఏపీలో అత్యధికంగా బాపట్ల జిల్లా చీరాలలో 20,000 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పవర్ లూమ్స్ రావటంతో తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్న చేనేతలతో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. మొట్టమొదటి స్థానంలో ఉండేది ఇటు బాపట్ల జిల్లా చీరాల. ఇక్కడ వందలాది ఫ్యామిలీస్ ఈ చేనేత రంగంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఈ రంగం ఎలా ఉంది ఏంటి అనేది ప్రస్తుతం ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం ఈ చేనేత రంగం ఎలా ఉంది ఏంటి? చేనేత పరిశ్రమ చాలా దారుణమైన పరిస్థితిలో ఉందండి. చీరాల మండలం అంటేనే ఇతర గ్రామాల నుంచి ఎంతోమంది వలస వచ్చి ఈ చీరా గ్రామంలో స్థిరపడిన వాళ్ళు ఈ పరిశ్రమ బాగుందని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి చాలా చక్కగా చేసుకునేవారు. కూలి కావాలని పోరాటం చేసిన పరిశ్రమ ఏదన్నా అంటే మన చీరా గ్రామంలో ఒక చేనేత పరిశ్రమ. కూలి గురించి పోరాటాలు చేసిన పరిశ్రమ ఏరియా చీరాల ఇప్పుడు పాగడై లేని పరిస్థితి, దుర్భర పరిస్థితిలో ఉంది. చిన్న రకం నుంచి పెద్ద రకం కూడా ఏ రకం కూడా పోలేని పరిస్థితి అని ఉన్నది. అక్కడ ఏంటంటే సావుకారుల దగ్గరికి వెళ్తే మేమేం చేయగలం, మెటీరియల్ బాగా పెరిగిపోయి సరుకు బాగా నిలబడిపోయింది, మేము పాగడిచ్చే పరిస్థితులు లేవు. ఒక ఆలు ఇచ్చినా కానీ 4 పడుగులు 5 పడుగులు అప్పు నెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేనేత పరిస్థితి చాలా దారుణంగా దయనంగా ఉందండి. మీరు ఇంత ఇబ్బంది పడిన కారణం ఏంటి? ఈ కరోనా తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి? ఆ ఎఫెక్ట్ మీ మీద ఎట్లా ఉంది ఏంటి? కరోనా ముందున చాలా బాగుండేదండి. కరోనా వచ్చాక కూడా 1 సంవత్సరం బాగానే ఉంది. ఈ కరోనాలో సిల్క్ బాగా రేటు పెరిగిపోయిందని, ఇతర మెటీరియల్ బాగా పెరిగిపోయాయని సావుకారులు ఒక వంక పెట్టారు. అయినా కానీ ఏదో రకంగా తిప్పలు పడి చేసాము. ఆ 1 సంవత్సరం బాగానే ఉంది. తర్వాత మరీ దారుణంగా తయారైంది. ఈ మెటీరియల్ పెరిగిపోయిందని మాస్టర్ వర్స్ అంటున్నారు. పాగడలేక మేము ఇబ్బంది పడుతున్నాము. ఇదే పనిగా ఉండి మేము ఇతర పనుల్లోకి వెళ్ళలేక ఈ పరిశ్రమను నమ్ముకొని వాళ్ళు ఇచ్చే 1 పాగడి 2 పాగలతో సర్దుకుంటున్నాము. అసలు సంక్రాంతి వచ్చిందంటే 4-5 పడుగులు నేసే పరిస్థితి అండి మాది. ఇప్పుడు 2 పడుగులు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏంటంటే పాగడ లేదు, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఆర్డర్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయా ఏంటి? ఆర్డర్స్ తక్కువ ఉన్నాయండి. వాళ్ళ దగ్గర సరుకు చూపిస్తున్నారు, మనకు అడగలేకపోతున్నాం. సావుకారుని కూడా మనం అడగలేకపోతున్నాం. మీరు నేసిన వస్తువు ఇక్కడే ఉంటుంది, మేము షాపులకు ఇచ్చినా కానీ వాళ్ళు మాకు అమౌంట్ ఇస్తలేదు, అలాంటప్పుడు మేమేం చేయగలం అని అంటున్నారు. అలాగే పవర్ లూమ్స్ కూడా విపరీతంగా ఎక్కువైపోయిందండి. పవర్ లూమ్స్ మెటీరియల్స్ రేట్లు పెరగడం, వాళ్ళు నేర్పించుకోలేని పరిస్థితి. ఒకప్పుడైతే 4 బార్లు ఒక్కసారి ఇచ్చి 50,000 60,000 పెట్టుబడి తిరిగి ఇచ్చేవారు. అలాంటిది మేమే అప్పు నేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పరిస్థితులు ఎలా మారుతాయో కూడా అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ గారు కూడా ఏమీ చేసినట్టు కనబడతలేదు. ఏదో 24,000 ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితే కానీ ఈ యొక్క పరిశ్రమ ఎలాగా మనుగడలోకి తీసుకురావాలి, ఉపాధి ఎలా కల్పించాలి అనే పరిస్థితి ఎవరికి అందుపడతలేదు. మరి ఈ పరిస్థితి ఎలా ఎప్పుడు మారుద్దో అధికారులు గుర్తించుకొని మాకు మంచి పని కల్పించాలని, చేనేతను మళ్ళీ వృద్ధిలోకి తీసుకురావాలని గవర్నమెంట్ వారిని మాస్టర్ వర్స్ని కోరుకుంటున్నాం. ఇది ఒక పక్క అయితే ఇటు కాలానుగుణంగా ఈ చేనేత రంగం మొత్తం కూడా కుంటుపడుతుంది. ఈ పరిశ్రమ మీద ఇటు ఆధారపడిన మొత్తం కూడా అయితే చాలా ఇబ్బంది పడుతుందని కూడా అయితే ఇక్కడ ఒక పక్క అయితే ఇటు చేనేత కార్మికులు అయితే తమ ఆవేదన అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ రంగంలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారేంటి? ఈ రంగంలో నేను చిన్నప్పటి నుంచి గత 15వ సంవత్సరం అట్లా నుంచి కూడా ఈ మగ్గం నేస్తూ ఉన్నాము. అయితే గతంలో చాలా ఎక్కువ మగ్గాలు ఈ చీరా ప్రాంతంలో ఒక 20,000 మగ్గాలు ఉండేవి. ఈ రోజున 8,000 మగ్గాలకి దిగజారిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాస్తవంగా ఇక్కడ పవర్ లూమ్స్ వాళ్ళు మా చీరలని నేసేస్తున్నందువల్ల
ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నది షాకార్ల వ్యవస్థ, అంటే సహకార వ్యవస్థ కాదు. షాకార్లు అయినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటే నేర్పించుకుంటారు, లేకపోతే ఆపుతారు. అందువల్ల ఈ పవర్ లూమ్స్ వాళ్ళకి నాకు చాలా ఇబ్బందిగా ఉంది వాస్తవంగా. అట్లాగే ప్రభుత్వం కూడా ఆప్కో ద్వారా సరుకు తీసుకొని చేయటం లేదు. ఆప్కో వాళ్ళు కూడా పవర్ లూమ్స్ సరుకు తీసుకొని మాకు నష్టం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనకి హెల్త్ కార్డు ఉండేది, హెల్త్ కార్డు కూడా ఇవాళ లేదు. దానివల్ల మనకి ఆరోగ్యానికి చూపించుకోవడానికి కూడా మనకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వాన్ని మనం ఏం చెప్తున్నాం అంటే, ప్రభుత్వమే ఏదన్నా ఒక సెంటర్ పెట్టి, ఒక ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆదుకోవాలని కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు రైతు భరోసా అని చెప్తా ఉంది ప్రభుత్వం. మనకి చేనేత భరోసాగా పెట్టి ఒక కేంద్రం పెట్టి మాకు ఉపాధి కల్పించమని చెప్తున్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెడితే ఏదో కొంతమందికి ఉపాధి వస్తుంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇటు చేనేత మొత్తం కూడా ఇటు ఆదుకుంటుంది అని కూడా ఒక పక్క ఇటు చెప్తుంది కదా. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఈ సబ్సిడీ కానీ ఇటు మిమ్మల్ని ఎటువంటి ఇటు ఆదుకోవడం లేదా? ఇప్పుడు ఒక్క 24,000 ఇస్తున్నాం అన్న భావన తప్పితే ఇతర ఏవీ లేవు. ఇంతకుముందు మనకి నూలు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు, పట్టు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు, జరీ సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పథకాలు ఏమీ లేవు. మేడం మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు? మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారేంటి? నాకు 18 సంవత్సరాల వయసు కాడి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. అయితే మాకు ఈ పని తప్ప, ఈ చేనేత వృత్తి తప్ప వేరే వృత్తి మాకు తెలియదు, అసలు తెలీదు. అయితే 2018 నుంచి మా పరిశ్రమ కుంటిపడిపోయింది. ఏ వ్యక్తి పని చేస్తే ఆ వ్యక్తికే శాలరీ వస్తుంది. మామూలుగా 100 రానివ్వండి, 200 రాను, 300. మా నేత పరిశ్రమకి అలా కాదు. 4 మనుషులు కష్టపడితే అండి మాకు ఒక శాలరీ వస్తుంది. అది ఎంతంటే మేము 4 కష్టపడితే మాకు 500 వస్తుందండి. ఉదయం 5 నుంచి సాయంకాలం 7-8 గంటల వరకు ఆగకుండా చేస్తూ ఉంటాం. 4 రైతులు కంపల్సరీగా దీనికి ఉండాలి. ఒక సారీస్ తయారు చేయాలంటే 4 మనుషులు కష్టపడాలండి. ఈ 4 మీద మాకు 500 వస్తే మేము దాంతో సరిపెట్టుకుంటాం. మాకేమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే బయటకు వెళ్ళే పని ఉండదు. ఇట్లా అలా మేము సరిపెట్టుకుంటాం. కానీ ఇప్పుడు ఆ 500 కూడా వచ్చే పరిస్థితిలో లేము. అయితే మాకు అనారోగ్యం కూడా ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే మాకు కాళ్ళు చేతులు మొత్తం ఆడుతూ ఉండాలి. ఈ మధ్య వచ్చేసి మోకాళ్ళు అవి అరిగిపోయి గుజ్జు తగ్గిపోతుంది, మీరు మోకాళ్ళు మార్పిడిలు చేయించుకోవాలి, అవి చేయించుకోవాలి అంటున్నారు. కానీ అవి అంటేనే మాకు భయం పడుతుందండి, ఎందుకంటే ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలంటే ఇంకా మా పని అయిపోయినట్టు. ఇంకేమున్నది ఇక్కడ? మేము చేస్తేనే కానీ మాకు రాదు ఆదాయం. ఇక మోకాళ్ళు మార్పిడిలు ఇవన్నీ చేయించుకోవాలంటే ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఏమన్నా హెల్ప్ చేసినా మరి మాకు తినడానికి కూడా కావాలి కదండి అన్నీని. అందుకనేసి మాకు ప్రభుత్వం చాలా స్పందించాలండి, ఎందుకంటే మేము ప్రతి ఎలక్షన్ వస్తూనే ఉంటుంది, ఓట్లు వేస్తూనే ఉంటాము, వాళ్ళు ఏదోటి చేస్తూనే ఉంటారు. మళ్ళీ యథారాజా తథామంత్రి అయిపోతుంది. మాకు వాళ్ళని వీళ్ళని ఎలాంటి భేదాభిప్రాయాలు లేవండి, ఎందుకంటే అందరినీ మంచిగా చూడాలి, అందరూ బాగోవాలని మేము కోరుకుంటాం. దయచేసి మమ్మల్ని అందరినీ ఒక కంట కనిపెట్టాలని కోరుకుంటున్నాం. చూసాంగా చేనేత కార్మికుల ఆవేదన, ఆక్రందన, అనేక సమస్యలతో తలడిల్లిపోతున్నామని కూడా అయితే చేనేత కార్మికులైతే తమ ఆవేదన ఇక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యలను సాల్వ్ చేసే విధంగా ఇటు అడుగులు వేయాలనేది కూడా ఇక్కడ చేనేత కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇటువంటి తాజా పరిస్థితి. విడిజనలిస్టు రత్నంతో జయరాం, బిగ్ టీవీ, చీరాల, బాపట్ల జిల్లా నుంచి.